వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. హిందూ ఆలయ బోర్డుల్లో ముస్లింలకు స్థానం కల్పిస్తారా అని ప్రశ్నించింది. వక్ఫ్ బోర్డులో ముస్లింలకే ప్రాధాన్యత ఉండాలని స్పష్టం చేసింది. ముర్షిదాబాద్ అల్లర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో వారీవేడి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. వక్ఫ్ చట్టంపై పలు ప్రశ్నల్ని సంధించింది. హిందూ ట్రస్టుల్లో ముస్లింలకు చోటు కల్పిస్తారా? కోర్టు వక్ఫ్ ఆస్తిని ప్రకటించిన దానిలో జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించింది. వక్ఫ్ బోర్డులో ముమ్మాటికి ముస్లింలకే ప్రాధాన్యత ఉండాలని స్పష్టం చేసింది. వక్ఫ్ చట్టంపై గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని సిజేఐ సంజీవ్ ఖన్నా తెలిపారు. వక్ఫ్ చట్టానికి సంబంధించి 3 అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది సుప్రీంకోర్టు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 70కి పైగా పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. వీటిపై దాదాపు 2 గంటలు వాదనలు జరిగాయి. మధ్యంతర ఉత్తర్వులు వెలువరించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సిద్ధమైనప్పుడు ఇప్పుడే వద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇతర ప్రతివాదుల తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యాహ్నం పిటిషన్లపై వాదనల్ని వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. వక్ఫ్ బోర్డులో కలెక్టర్ అధికారులపై మరింత స్పష్టత కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్ తన విధుల్ని నిర్వహించవచ్చని, కానీ ఆదేశాలు జారీ చేయరాదని తెలిపింది. పిటిషనర్ల తరపున కపిల్ సిబాల్, అభిషేక్ సింఘ్వి వాదనల్ని వినిపించారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనల్ని వినిపించారు. 100 ఏళ్ల నాటి వక్ఫ్ ఆస్తులకు డాక్యుమెంట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. सुप्रीम कोर्ट ने सरकार से जो सवाल पूछे हैं उन सवालों के कोई जवाब सरकार के पास नहीं थे। सरकार से सवाल उन्होंने पूछा सुप्रीम कोर्ट ने कि अगर जैसे मुस्लिम वक्फ में 2 गैर मुस्लिम सदस्यों को आप लाने की बात करते हैं तो क्या हिंदू ट्रस्ट में भी लाया जा सकता है मुस्लिम सदस्यों को? सरकार के पास कोई जवाब नहीं था। नोटिस इशू हो जाएंगे कल तक और स्टे हो जाएगा, ये पूरी उम्मीद हम करते हैं। सुप्रीम कोर्ट से पूरी उम्मीद है न्याय की, जहां सरकार ने बहुत भारी वायलेशन किया है आर्टिकल्स का कॉन्स्टिट्यूशन के आर्टिकल्स के वायलेशन का इतना ज्यादा अगर वायलेशन हुआ तो ये पहला कानून बना है जिसके ऊपर हमें उम्मीद है सुप्रीम कोर्ट फैसला सुनाए। వక్ఫ్ బై యూజర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు వక్ఫ్ ఆస్తుల్ని డీనోటిఫై చేస్తారా అని అడిగింది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన హింసపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. ముఖ్యంగా ముర్షిదాబాద్ అల్లర్లు తమను తీవ్ర ఆందోళనకు గురి చేశాయని వ్యాఖ్యానించింది. వక్ఫ్ చట్టంపై గురువారం కూడా విచారణ కొనసాగుతుంది. వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో గురువారం కేంద్రం తన వాదనల్ని వినిపిస్తుంది. పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ తర్వాతే వక్ఫ్ చట్టాన్ని ఆమోదించామని స్పష్టం చేసింది కేంద్రం. వక్ఫ్ చట్టంపై జేపీసీ 38 సమావేశాలు నిర్వహించినట్టుగా తెలిపింది.